ఆయన నన్ను ఎంతగా ప్రేమించారో నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో మీకు తెలుసు. మీరు గీసిన గీతలు చెరిపేయడానికి, మీరు కట్టిన గోడలు బద్దలు కొట్టడానికి మా ప్రేమకు లెక్క కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడుండి మీకన్న ప్రేమని అర్థం చేసుకుని నేను మౌనంగా ఉంటున్నాను. కానీ మీరు నన్ను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు నా ప్లేస్లో ఉంటే నా బాధ ఏంటో నీకు అర్థమయ్యేది ఝాన్సీ. మేడం, ఇక్కడ ఎవరి బాధ వాళ్లకుంటుంది. ఎలా అయినా నాకు దూరం చేసి మీ కొడుకుని కాపాడుకోవాలని మీరు, నా ప్రేమని చంపుకుంటూ నేను ఇలా బాధపడుతూనే ఉన్నా. గౌతమ్ గారికి ప్రియాంక అంటే ఇష్టం లేదు అని తెలిసి కూడా తను ఆయన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ నేను అలా కాదు మేడం. నేను కూడా ప్రియాంకలాగే ఆలోచించుంటే ఇప్పుడే మీ ముందు గౌతమ్ గారితో తాళి కట్టించుకోగలను. ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ నేను ఆ పని చెయ్యను మేడం. నాకు వ్యక్తిత్వం ఉంది, ఆత్మాభిమానం ఉంది. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే మీతో పాటు మీ కొడుకును కూడా తీసుకెళ్ళిపోండి. నాన్న, కాఫీ ఎలా ఉంది? బాగుందిరా. గౌతమ్, మీ అమ్మ వాడెవడో చెప్పిన మాటలు నమ్మి నీకేదో జరుగుతుందనే భయంతో నీ పెళ్లి ప్రియాంకతో చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందిరా. అలా అని మీ అమ్మని తప్పుగా అర్థం చేసుకోకు. తనకి ఝాన్సీ అంటే కోపం, పగగాని ద్వేషం గానీ లేదు. కేవలం నువ్వంటే పిచ్చి ప్రేమ. అందుకే అలా చేస్తుంది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అయ్యో అదే నాన్న, నువ్వు అమ్మ గురించి ప్రత్యేకించి నాకు చెప్పాలా? అమ్మ ఎలాంటిదో నాకు తెలీదా? అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా? నేనెందుకు అలా తప్పుగా అర్థం చేసుకుంటాను? కాకపోతే అమ్మకి ఎలా చెప్తే అర్థం చేసుకుంటుందో తెలియటం లేదన్న. గౌతమ్, మీ అమ్మకి ఎలా చెప్పినా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేదురా. తన మనసులో ఆ అఘోర చెప్పిన మాటలు బలంగా నాటుకుపోయాయి. అలా అని నేను నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమని చెప్పలేనురా. ఝాన్సీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. తనకి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఆ రోజు తన ప్రాణాల్ని పణంగా పెట్టి నీ ప్రాణాల్ని కాపాడుతుంది. మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లో ఉండటం చాలా ముఖ్యం రా. నిన్ను ఇంతగా ఇష్టపడే అమ్మాయిని వదులుకొని జీవితాన్ని కోల్పోవద్దు. సరే నాన్న. మీ అమ్మ ఝాన్సీ దగ్గరికి వెళ్ళింది. తన్ని ఎన్ని మాటలంటుందో ఏంటో. మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఎందుకీ డ్రామాలు? నాకంటే మీరు సంతోషంగా ఉన్నారుగా. మీరు కోరుకున్నట్టుగానే గౌతమ్ ఝాన్సీ కలిసే ఉంటున్నారు కదా, మరి ఇంకా ఎందుకీ వెటకారు పలకరింపులు? అయ్యో అదేం లేదు మేడం, నేను నిజంగానే అడిగాను. చూసి చాలా రోజులైంది కదా, అందుకే ఎలా ఉన్నారు అని అడిగాను. అయినా నేనెందుకు మీతో అలా వెటకారంగా ప్రవర్తిస్తాను? వెటకారం కాకపోతే మరి ఇంకేంటి? చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లాగా అందరూ మాట్లాడేస్తారు. చెప్తా, మీ అందరి సంగతి చెప్తా. నాకు టైం రాకుండా ఉంటుందా? అమ్మా, ఇంత దూరం వచ్చి కనీసం మాతో ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. పాపం ఆ మాటలకి ఝాన్సీ ఎంత బాధపడుతుందో ఏంటో. మేం వెళ్ళిన తర్వాత ఝాన్సీతో కొంచెం మాట్లాడు. మీ అమ్మ వస్తుంది. కమలా, బయలుదేరదామా? అమ్మా, కాఫీ తాగి వెళ్ళమ్మా. గౌతమ్, నేనిక్కడికొచ్చింది నీతో మర్యాదలు చేయించుకోవడానికి కాదు, నిన్నిక్కడి నుంచి తీసుకుపోవడానికి. అదేంటమ్మా అలా అంటావు? నీకు మొత్తం చెప్పాను కదా, ఝాన్సీకి నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి అని.
శత్రువులు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తారో తెలీదు. అందుకే నేనిక్కడ తనని దగ్గరుండి చూసుకోవాలని చెప్పాను కదా. నువ్వు దగ్గరున్నంత మాత్రాన శత్రువులు రాకుండా ఉంటారా? అటాక్ చెయ్యాలనుకునే వాళ్ళు ఎలాగైనా చేస్తారు. దానికి నువ్వు దగ్గరుంటే ఏంటి, లేకపోతే ఏంటి? అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. అటాక్ చేయాలనుకునే వాళ్ళు ఎలాగైనా వచ్చి చేస్తారు. కానీ ఆ విషయం తెలిసి కూడా నేను అక్కడికి వచ్చి అంత ప్రశాంతంగా ఎలా ఉండగలను? నేను లేని టైంలో వచ్చి వాళ్ళు తన ఏదైనా చేస్తే తర్వాత జీవితాంతం కూర్చొని బాధపడినా ఉపయోగం ఉండదు. అందుకే నన్ను ఇక్కడి నుంచి రమ్మని మాత్రం అడక్కు. ఎందుకంటే పదే పదే నీకు నో చెప్పడం చాలా కష్టంగా ఉందమ్మా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోమ్మా. చివరిసారిగా అడుగుతున్నాను గౌతమ్, ఇప్పుడు నువ్వు వస్తావా రావా? అమ్మా ఏంటమ్మా మళ్ళీ అదే అడుగుతున్నావు? ప్లీజ్ అలా అడగొద్దని చెప్పాను కదా. గౌతమ్, నిన్ను ఎలా ఇంటికి తీసుకువెళ్లాలో ఈ తల్లికి బాగా తెలుసు. నువ్విక్కడ ఎన్ని రోజులుంటావో నేను చూస్తాను. మీరేంటి అలానే ఉన్నారు? మీరు ఇక్కడే ఉంటారా మీ కొడుకుతో పాటు? అయ్యో కమల, నేను ఇక్కడ ఎందుకు ఉంటాను? వాడికంటే తప్పదు కాబట్టి ఉంటున్నాడు. నాకేముందా అవసరం? అదే కమల, అవసరం అంటే వాడు ఝాన్సీకి సెక్యూరిటీ ఇవ్వడం పోలీస్ ఆఫీసర్గా వాడి బాధ్యత అంటున్నాను. దాని గురించి చెప్తున్నాను. అయినా నన్ను ఎక్కడ ఉండమంటున్నావేంటి? నిన్ను విడిచి నేను ఉండగలనా చెప్పు? పదండి. ఓకేరా, బాయ్. బాయ్. దీపక్, 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 నాన్న దీపక్, 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 ఏమైందిరా నీకు? దీపక్, నాన్న దీపక్, అయ్యో దీపక్, సాక్షి, నా దీపక్ నేను చేశారు. ఎక్కడున్నాడు వాడు? చెప్పు, నా కొడుకు ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? వాణ్ణేం చేశారు చెప్పండి. మీకు దండం పెడతాను, వాణ్ణేం చెయ్యొద్దు. నా కొడుకు ఎక్కడున్నాడు? నా కొడుకుని ఏం చేశారు? ఏంటి బాధగా ఉందా? నా కొడుకు ఎక్కడున్నాడు? ప్లీజ్ వాడిని ఏం చెయ్యొద్దు. మీకు దండం పెడతారు, వాడిని ఏం చేయొద్దు. వాడు ఎక్కడున్నాడో చెప్పండి. షట్ అప్. నేను చెప్పిన పని చేయకుండా, నా కొడుకుని బయటికి తీసుకురాకుండా మీ కొడుకుని కాపాడుకోవాలని చూస్తావా? హూ డు యూ థింక్ ఐ యామ్? రవిచంద్ర, ద టాప్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద సిటీ. ఏం తెలుసుకోలేని అనుకుంటున్నారా? సారీ, ఇంకెప్పుడు అలా చేయను. నా కొడుకును మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయను. మరి ఇప్పుడెందుకు రిపీట్ చేస్తున్నారు? రవిచంద్ర అంటే ఏమనుకుంటున్నారు? కేవలం ఫైల్స్ మీద సంతకం పెట్టి బడ్జెట్లు, లాభ నష్టాలు, లావాదేవీలు మాత్రమే చూసుకుంటాడనుకుంటున్నారా? తప్పైపోయింది. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. కొడుకు మీద ప్రేమతో కొడుకుని కాపాడుకోవాలని అలా చేశాను. ఇంకోసారి ఎప్పుడు రిపీట్ చేయను. మీకు మాత్రమే నా కొడుకు మీద ప్రేమ, మీకు మాత్రమే నా కొడుకు మీద మమకారం, మాకుండవా?
మీ కొడుకు గురించి ఇంత తాపత్రయపడుతున్నారే, మరి నా కొడుకు గురించి ఎందుకు ఆలోచించట్లేదు? రేపెట్టి పరిస్థితుల్లోనూ మీ కొడుకుని బయటకు తీసుకొచ్చేలా చేస్తాను. రేపు కోర్టులో మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ సిచ్యుయేషన్ ఉంటుంది. మీ కొడుకుని వదిలిపెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాను. ప్లీజ్ వాణ్ణి ఏం చెయ్యొద్దు. చెప్పాను కదా, అది మీ చేతిలోనే ఉంది. నా కొడుకు బయటకొచ్చే అవకాశాన్ని బట్టి మీ కొడుక్కి సినిమా చూపించాలా, ట్రైలర్ చూపించాలా అనేది డిసైడ్ చేస్తా. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మీకు నా గురించి పూర్తిగా తెలియక నన్ను తక్కువ అంచనా వేసినట్టున్నారు. నన్ను ఫూల్ని చేయాలని చూస్తే భయం కాదో వెన్నులో వణుకు పుట్టిస్తాను. వెళ్ళండి. రేపు మీ కొడుకుని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది, కానీ నా కొడుకుని మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. మనుషుల్ని పెట్టి మీరు నన్ను ఫాలో చేయడం కాదు, నా సీసీ కెమెరాలెప్పుడూ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాయి. రవిచంద్ర అంటే ఒక పర్సన్ కాదు, ఒక నెట్వర్క్. అది గుర్తుపెట్టుకొని నాతో మసులుకోండి. అత్తయ్య, గౌతమ్ సార్ ఎక్కడున్నారు? మీరు గౌతమ్ సార్ కోసమే వెళ్లారంట కదా, ఎక్కడున్నారు అత్తయ్య? ఇంట్లో లేరు, స్టేషన్లో లేరు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి కమలా, గౌతమ్ ఎక్కడా? తీసుకురాలేదా వాణ్ణి? తీసుకురాలేదు మావయ్య. తీసుకురాకుండా మరి మీరెందుకు వెళ్ళినట్టు? ఎరా ధనంజయ్, ఎందుకు తీసుకురాలేదు? పాపం వాడి కోసం ఇందాకటి నుంచి ప్రియాంక వెయిట్ చేస్తుంది. ఆ ఝాన్సీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పింది కదా, మరి ఎక్కడున్నాడు? నేను చెప్తాను తాతయ్య ఎక్కడున్నారు. చెప్పడం కాదు, చూపిస్తాను. చూడండి, ఇక్కడున్నారు. ఇటు ఇవ్వండి నాన్న. ఆ ప్లేస్ ఎక్కడరా వాడు టెంట్ వేసుకుంది? ఆ ఝాన్సీ వాళ్ళ ఇంటి ముందే. నేను వెళ్ళానుగా ఇంతకుముందు, నాకు తెలుసు ఆ ప్లేసు. ఏంటి కమలా ఇదంతా? ఏంటి ఫోటోలు? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? గౌతమ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? ఎంత చెప్పినా వినడం లేదు మావయ్య. వినటం లేదని అలా వదిలేస్తావా ఏమిటి? పిల్లలు మనం వద్దన్న పనులే చేస్తుంటారు. అలా అని వాళ్ళని వదిలేస్తే వాళ్ళకే నష్టం. వాళ్ళని భయపెట్టో బ్రతిమలాడో వెనక్కి తీసుకురావాలి. నేనే కాదు మావయ్య, ఆ ఝాన్సీ కూడా వాణ్ణి ఇంట్లోకి రావద్దనే చెప్పిందంట. కానీ వాడు మాత్రం తనకి పిల్లలకి సెక్యూరిటీగా ఉండడం కోసం అలా చేశాడు. ఆపు కమలా! ఇంకా దరిద్రం గురించి ఎందుకు చెబుతావు? అసలు వాడు ఎందుకంత చీప్గా బిహేవ్ చేస్తున్నాడు? రోడ్ల మీద టెంట్లు గుడారాలు వేసుకోవటం ఏంటి? ఇలానే వదిలేస్తే ముందు ముందు ఇంకెన్ని వేషాలు వేస్తాడో. ప్రతిరోజు కాలేజీల దగ్గర, పార్కుల దగ్గర ప్రేమ బిచ్చగాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వీడు కూడా అలానే తయారయ్యాడు నాన్న. ఇదంతా చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు.
నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాదేమో, రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అమ్మ ప్రియాంక, నువ్వేం వరి అవ్వకు. వరి అవ్వకుండా ఎలా ఉంటాను చిన్నత్తయ్య? నా కాబోయే మొగుడు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవాడు, తన లవర్ ఇంటి ముందు టెంట్ వేసుకుని పర్మనెంట్ గా సెటిల్ అయ్యాడు. ఇంత జరుగుతున్నా గాని వరి అవ్వకుండా ఎలా ఉంటాను? నేను కూడా మనిషినే కదా, నాకు కూడా ఫీలింగ్స్ బాధ ఉంటాయి కదా. కాకపోతే కన్నీళ్లు బయటికి రావట్లేదంతే. దీనికి సొల్యూషన్ ఏంటో, ముందు ముందు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ నేను మీలాగా సైలెంట్ గా ఉండడం, సైలెంట్ గా వెనక్కి తిరిగి వచ్చేయడం అస్సలు చేయను. వెళ్ళి నా కాబోయే మొగుణ్ణి, ఆయన గారి లవర్ని విష్ చేసొస్తాను. చూసారా పాపం ఆ అమ్మాయి ఎంత పెయిన్తో మాట్లాడుతుందో. తను మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. తల దించుకోవాల్సి వస్తుంది. మేడం, మహేష్ గారు రండి, కూర్చోండి. కాఫీ ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దు మేడం. మీ వైఫ్ ఎలా ఉన్నారు? మళ్ళీ గొడవలు ఏం జరగట్లేదు కదా? లేదు మేడం, ఇప్పుడు బాగానే ఉంటుంది మేడం. సరే, ఏంటి సడన్ గా కలవాలని కాల్ చేశారు? ఏం లేదు మేడం, దీపక్ గురించి మాట్లాడదామని వచ్చాను. అవునా, నేనే దీపక్ గురించి కాల్ చేసి అడుగుదాం అనుకుంటున్నాను. ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా వర్క్ చేస్తున్నాడు, అందరితో బాగానే కోఆర్డినేట్ అవుతున్నాడా? ఉన్నన్ని రోజులు బాగానే వర్క్ చేశాడు మేడం. ఉన్నన్ని రోజులు ఏంటి, ఇప్పుడు వర్క్ చేయట్లేదా? లేదు మేడం, ఆఫీస్ కూడా కొన్ని రోజుల నుంచి రావట్లేదు మేడం. అదేంటి మహేష్ గారు, ఎందుకు రావట్లేదు? ఏదైనా ప్రాబ్లమా? అదే అర్థం కావడం లేదు మేడం. అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవట్లేదు మేడం. అవునా, మరి ఏమైపోయాడు? నేను కాల్ చేసి కనుక్కుంటాను. ఓకే మేడం. ఆఫీస్లో ఎవరితోనైనా గొడవ పడ్డా? అదేం లేదు మేడం, అందరితో బాగానే ఉండేవాడు. వెళ్లే ముందు మీకేమైనా చెప్పడం గానీ, పర్మిషన్ తీసుకోవడం గానీ చేయలేదా? లేదు మేడం, అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు ఏమీ తెలియదు మేడం. అందుకే మీ దగ్గరకు వచ్చాను మేడం. సరే, నేను ఎంక్వైరీ చేయిస్తాను. మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. సరే మేడం, వెళ్ళొస్తాను. దీపక్ ఏమైపోయాడు? మళ్ళీ ఫ్రెండ్స్తో చెడు తిరుగుళ్ళు తిరగడం స్టార్ట్ చేశాడా? దీపక్ విషయం గౌతమ్ గారికి చెప్తామా? ఝాన్సీ, ఏంటి ఝాన్సీ, ఎక్కడైనా డ్రాప్ చేయాలా? నీ బండి ఉంది కదా? సరే ఝాన్సీ, రేపు కోర్టులో హీరింగ్ ఉంది, గుర్తుంది కదా? మృణాలిని అత్తయ్య దుర్గేష్ కోసం హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. కోర్స్ నీకు తెలిసే ఉంటుందిలే. కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే ఆ రవిచంద్ర ప్లస్ మృణాలిని అత్తయ్య కలిసి
దుర్గేష్ని ఎలా బయటికి తీసుకురావాలా అని చూస్తున్నారు. రకరకాల వ్యక్తుల్ని కలుస్తున్నారంట, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారంట. కానీ దుర్గేష్ మాత్రం బయటికి రాకూడదు ఝాన్సీ. అది నీ చేతుల్లోనే ఉంది. ఏంటి ఝాన్సీ, ఏదో పరధ్యానంలో ఉన్నావు? ఏదైనా ప్రాబ్లం? మరి టెన్షన్గా కనిపిస్తున్నావు. చెప్పు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఆగిన తర్వాత అయినా స్టేషన్కి వెళ్తాను. నో థ్యాంక్స్. సరే. రేపు కోర్టులో మీ పర్ఫార్మెన్స్ను బట్టి ఇక్కడ సిచ్యుయేషన్ ఉంటుంది. అన్నా, ఎక్స్క్యూజ్ మీ, ఈ అబ్బాయిని మీరు ఎక్కడన్నా చూసారా? చూడలేదు మేడం. ఏమండి మీరు? చూడలేదు మేడం. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా, నన్ను ప్రేమిస్తున్నావు కదా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా.